న్యూ గార్మెంట్స్, నూతన వస్త్రాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కొత్త వస్త్రాలు వేసుకుంటాడో ఆ వ్యక్తిని అందరూ పదే పదే చూస్తూ ఉంటారు. మనిషి వస్త్రాలు లేకుండా మనిషిని చూడలేం కదా. సో అందుకే దేవుడు ఆది కాండములోనే ఆదాము అవ్వకి ఆయన ఆ యొక్క చర్మపు చొక్కాయిలు కుట్టించి వారిని అలంకరించాడు తండ్రి అయిన దేవుడు. బట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి కొత్త వస్త్రాలు వేసుకుంటే ఆ వ్యక్తిని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. వై? ఆ కొత్తతనము ఆ వ్యక్తిలో ఉంటుంది. ఆ కొత్తతనం ఆ వ్యక్తిలో ఉంటున్నప్పుడు అది చాలా బాగుంటుంది. మరి ఆ వ్యక్తిని చూస్తుంటామా లేదంటే ఆ వస్త్రాలు చూస్తామా? చాలామంది కాంప్లిమెంట్ ఇస్తారు, మీ డ్రెస్ చాలా బాగుంది ఈరోజు అని. మీ డ్రెస్ చాలా బాగుంది ఈరోజు, మీ షర్ట్, మీ ప్యాంట్, మీ శారీ చాలా బాగుందని చాలామందికి మనకు కాంప్లిమెంట్ ఇస్తుంటారు. ఇస్తారు లేదా? ఎవరిని ఇచ్చారా మీకు? ఎవరు ఇవ్వలేదా? ఇచ్చారా? ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఆ డ్రెస్సు బాగలేదని అర్థం అది. సో అట్లీస్ట్ ఒక రోజు కనీసం ఒక 30-40 మంది మీరు కలిసినప్పుడు ఒక్కరన్నా మీ డ్రెస్ బాగుంది అంటే ఓకే ఫైన్, నేను మంచి సెలెక్షన్ చేసుకున్నాను అనుకోవచ్చు. కానీ నువ్వు బాగున్నావు అంటే మాత్రము చాలా తేడా కొడుతుంది. ఎట్లా? నువ్వు చాలా బాగున్నావు ఈరోజు అని కాదు, నీ డ్రెస్ చాలా బాగుంది. ఆ కొత్త వస్త్రాలను చూసినప్పుడు చాలామంది కాంప్లిమెంట్ ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. ఓకే, కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. బట్ కొత్త వస్త్రాలు వేసుకునే వాళ్ళని చూస్తారా? పాత మాసిపోయిన వస్త్రాలను వేసుకునే వాళ్ళని చూస్తారా? వావ్, గ్రేట్. ఇంకోటి, పాత మురికి బట్టలు వేసుకున్న వాళ్ళని కూడా చూస్తారు. మార్క్ మై వర్డ్స్, పాత మురికి బట్టలు వేసుకున్న వారిని కూడా చూస్తారు. మరి ఎవరినరా చూడండి ఈ లోకం అంటే, అటు ఇటు కాకుండా ఉంటాయి చూసారా బట్టలు. ఆ షర్ట్ కొని 3 సంవత్సరాలు అయింది, ఆ చీర కొని 5 సంవత్సరాలు అయింది, వాళ్ళని ఎవరు చూడరు. ఆ డ్రెస్ కొని 2 సంవత్సరాలు అయింది, మధ్యలో ఉంటుంది చూసే ఆ డ్రెస్ని ఎవరు చూడరు కదా. రెగ్యులర్గా నార్మల్గా క్యాజువల్ వేర్. ఇప్పుడు నేను ఒక షర్ట్ని 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది ఆ షర్ట్ కొని నేను దాన్ని వేసుకున్నాను అనుకోండి, ఏంది ఈరోజు షర్ట్ ఎట్టుంది అంటే దాన్ని అంతగా చూడబుద్ధి కాదు. ఈ లోకంలో ఇద్దరిని చూస్తారు. ఒకటి, మంచిగా ఉన్న వస్త్రాలు వేసుకున్న వారిని చూస్తారు. రెండవదిగా మురికిగా మెంటలో వేసుకుంటారు చూసారా, ఆ వస్త్రాలు చూస్తారు. 2 things the human beings will observe you. ఈ లోకంలో ఉన్న మానవాళి మిమ్మల్ని గమనిస్తారు, ఈ 2 వస్త్రాలు. అదేవిధంగా మనము స్పిరిచువల్ లైఫ్లో మనము చూసుకోగలిగితే, ఎవ్రీడే వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, మీరు సంఘానికి వస్తున్నప్పుడు బీరువాళ్ళకి వెళ్తారు, కబోర్డ్లోకి వెళ్తారు. ఈరోజు ఏ డ్రెస్ వేసుకుందాము, మొన్న వారం వేసుకున్న ఈ దొద్దులే, ఇది కొత్త తీసుకుందాం. యూ పిక్ సమ్ గుడ్ డ్రెస్. ఒక మంచి వస్త్రాన్ని తీసుకొని మీరు వేసుకొని మందిరానికి వస్తారు. ఓకే, బట్ ఫిజికల్ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారో మీ స్పిరిచువల్ లైఫ్లో కూడా మీరు దాన్ని చెయ్యాలి. లెట్స్ గో టు వన్ స్క్రిప్చర్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, ఐజయా చాప్టర్ 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆమేన్. సియోనులో దుఃఖించు వారికి అంటే, సియోన్ అనగా ఏంటి? సంఘమే. సంఘములో అనేక మంది ఈ లోకములో దొరికే వస్త్రాలు వేసుకుంటున్నారు. ఏంటి ఆ వస్త్రం తెలుసా? దుఃఖం అనే వస్త్రాన్ని వేసుకుంటున్నారు. యు ఆర్ పికింగ్ అప్ ద గార్మెంట్స్ ఆఫ్ సారోనెస్. ఏడుపు కొట్టు వస్త్రాలని, బాధపరిచే వస్త్రాలను మీరు వేసుకుంటున్నారు. అందుకనే ఒక్కోసారి ఎవరన్నా ఏడిస్తే అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు, ఏమైంది నీకు ఈరోజు అని అడుగుతూ ఉంటారు. అడగరా? నువ్వు ఏడిస్తే ఎవరు పట్టించుకోరా ఇంట్లో? నీ భర్త పట్టించుకోడా? నీ భార్య పట్టించుకోదా? నీ పిల్లలు పట్టించుకోరా? నీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు నువ్వు ఏడుస్తుంటే?
ఎందుకంటే నువ్వు వేయకూడని వస్త్రాలు వేసుకున్నావు. ఏంటా వస్త్రం? చెప్పాలి గట్టిగా అందరూ, గట్టిగా. అది ఎక్కడ దొరుకుతుంది? ఈ మార్కెట్లో దొరుకుతుంది దుఃఖం అనే వస్త్రం. సో ఈరోజు నీ అల్మారాలో నీ ముందు అనేకమైన వస్త్రాలు నీకు కనిపిస్తుంటే, అండ్ వై యు ఆర్ పికింగ్ దట్ సారఫుల్ క్లోత్స్ అండ్ సారఫుల్ గార్మెంట్స్? ఎందుకు నువ్వు ఏడుపు కొట్టు వస్త్రాలను తీసుకొని వేసుకుని నిన్ను అందరూ చూసే విధంగా చేస్తున్నావు? ఈ వస్త్రాలు వేసుకోకూడదా? గార్మెంట్స్ ఆఫ్ జాయ్, గార్మెంట్స్ ఆఫ్ ప్రైజ్, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, అంటే ఆనందముతో ఉండే వస్త్రాలు నువ్వు వేసుకుంటే నువ్వు ఎప్పుడు అనేకులకి ఆనందంగా కనిపిస్తావు. హల్లెలూయా. సో హ్యూమన్ మ్యాన్ కైండ్, క్రైస్తవులు ఇక్కడే మోసపోతున్నారు. మన ముందు ఎన్నో వస్త్రాలు కనిపిస్తున్నాయి, బట్ మనం పిక్ చేసేది మాత్రము దుఃఖం అనే వస్త్రాన్ని పిక్ చేస్తున్నాం. యు పీపుల్ క్రై ఫర్ అన్నెసరీ థింగ్స్. అనవసరమైన వాటి కొరకు ఏడుస్తున్నాం, అనవసరమైన వాటి కొరకు బాధపడుతున్నాం, అనవసరమైన వాటి కొరకు మనము విజ్ఞాపన చేస్తున్నాం, అనవసరమైన వాటి కొరకు మనము చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. నేను ఒకటే అంటాను, అనవసరంగా మీరు మురికి వస్త్రాలు వేసుకుంటున్నారు. జాగ్రత్త. పక్కన వాళ్ళని అడగండి, ఈరోజు ఏమన్నా దుఃఖం అనే వస్త్రం వేసుకొచ్చావా? వేసుకొచ్చారా వస్త్రాన్ని మీరు? అందుకనే దుఃఖం అనే వస్త్రము మీ ఫేసుల మీద ఉంది. ఏం అద్భుతాలు చేయలేదా ఈ వారం దేవుడు? ఏం ఆశ్చర్య కార్యాలు చేయలేదా ఈ వారం దేవుడు? అసలు దేవుడు ఈ వారం తోడుగా లేడా? తోడుగా లేకపోతే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళు పైకి. ఏమ్మా, వచ్చినప్పుడు లారీ గుద్దేయచ్చు, బస్సు గుద్దేయచ్చు, ట్రాక్టర్ గుద్దేయచ్చు, ఆఖరికి నువ్వు జారి పడిపోవచ్చు, ఎన్నో జరగచ్చు. నీకు దేవుడు లేడా ఈ వారం అంతా? మరి ఎందుకు దుఃఖం అనే వస్త్రాన్ని వేసుకొని నాకు చూపిస్తున్నారు? నాకు ఆ వస్త్రం అంటే చాలా కోపం. బీ కేర్ఫుల్, డోంట్ షో మీ. నాకు చూపికండి, డ్రెస్ బాగుందా అని చూపికండి. ఇట్లా దుఃఖం అనే వస్త్రం వేసుకొని డ్రెస్ బాగుందా అని చూపికండి నాకు. నేను పొరపాటున దానికి నేను మార్కులు వేయను. జాగ్రత్త. సో దెర్ ఆర్ సమ్ గార్మెంట్స్. ఏం వస్త్రం అది? చెప్పాలి. ఒకటే చెప్పండి. ఇంట్లో ఒకవేళ నీ భార్య నీ భర్త ఏడుపు కొట్టి మొఖం పెట్టారనుకో, ముందు ఆ దుఃఖం అనే వస్త్రం తీయమ్మా తల్లి, చూడలేకపోతున్నాం అనండి. ఎస్, మీరు వేసుకుంటున్నారు ఆ దుఃఖం అనే వస్త్రాన్ని. యు ఆర్ ఎంటర్టైనింగ్ దట్ గార్మెంట్స్. వారు వద్దన్నా అదే వస్త్రం కావాలంటున్నారు. బికాస్ యు లవ్ డెవిల్. యు లవ్ డెవిల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు అబద్ధం చెప్పారో దేవుడు నీ తండ్రిని మార్చేస్తాడు. నీ తండ్రి ఎవరు తెలుసు అప్పుడు? లూసిఫర్. వెన్ యూ స్పీక్ ఎ లై, మీరు ఒక అబద్ధం నామకే వాస్తే తప్పించుకోవడానికి కూడా అబద్ధం వాడారా? నీ తండ్రి ఎవరు? వెంటనే తండ్రిని మార్చేస్తాడు దేవుడు. ఎవరైతే నిజం మాట్లాడుతున్నారో వాళ్ళ తండ్రి యెహోవా. ఆమేన్, హల్లెలూయా. సో చాలా మంది ఊరికే ఫింగర్ నాలుగు టిప్స్ మీద ఉంటాయి అబద్ధాలు. దయచేసి ఆడకండి, దయచేసి ఆడకండి. ఆ అబద్ధాలు చెప్తే నీ జనకుడు ఎవరు చెప్పండి? ఎవరు? లూసిఫర్. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నో, డోంట్ స్పీక్ లై, డోంట్ స్పీక్ లై. హల్లెలూయా. సో మై టాపిక్ ఇస్ దిస్. ఈరోజు మార్కెట్లో ఏ వస్త్రాలు అవైలబుల్గా ఉన్నాయి? దుఃఖం అనే వస్త్రము, ఏడుపు కొట్టు వస్త్రాలు, మురికి వస్త్రాలు, భయంకరమైన చినిగిపోయిన వస్త్రాలు, తర్వాత పాపముతో కూడినటువంటి వస్త్రాలు, అనేకులకు చూపించే వస్త్రాలు, అనేకులకి కనిపించే వస్త్రాలు, అనేకుల్ని పడవేసే వస్త్రాలు, అనేకుల్ని గాయపరిచే వస్త్రాలు వేసుకుంటున్నాం మనం. ఇంకోటి, అనేకుల్ని శోధించే వస్త్రాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. మ్యాక్సిమం అందరూ నువ్వు బాగున్నావు అనరు, నీ డ్రెస్ బాగుంది అంటారు. అనాలా వద్దా? నీ డ్రెస్ బాగుందని అనాలా వద్దా? అయితే మంచి బట్టలు వేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో మంచి వస్త్రాలు ఉన్నాయి. నీ ఆత్మకు కావాల్సిన మంచి వస్త్రాలు నువ్వు ధరించుకోగలిగితే నువ్వు అనేకులకి ఈ వస్త్రాలని పంచిపెట్టగలవు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరు నీ దగ్గరికి దుఃఖంతో వస్తున్నా, ఎవరు నీ దగ్గరికి బాధతో వస్తున్నా, ఎవరు నీ దగ్గరికి వేదనతో వస్తున్నా, ఎవరు నీ దగ్గరికి నిట్టూర్పులతో వస్తున్నా, ఎవరు నీ దగ్గరికి జవాబు లేకుండా వస్తున్నా, వారు తిరిగి ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చి పంపించాలా. ఆమేన్, ఆమేన్. ఎక్కలా చాలా మందికి దిక్కులు చూస్తున్నారు. నీ దగ్గరకు ఒకడు ఏడ్చుకుంటా వచ్చాడా, వాడికి ఏ వస్త్రం ఇచ్చి పంపించాలా? చెప్పాలి. మరి నీ దగ్గర ఒకటే ఉంటే, నీ దగ్గర ఒకటే ఉంటే ఏం చేస్తావు? ఇవ్వవు. ఎందుకు ఇస్తావు నువ్వు?
అందుకే నీ దగ్గర ఉల్లాస వస్త్రాలు ఒక 100, 2000, 3000 వస్త్రాలు ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. నీ దగ్గర లేనప్పుడు నువ్వేం ఇవ్వలేవు. ఎప్పుడైతే నీ దగ్గర ఆ వస్త్రాలు ఉంటాయో అప్పుడే నువ్వు అందరికీ పంచిపెట్టగలవు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు ఒక వస్త్రం కాదు, అనేక రకములైన ఉల్లాస వస్త్రాలు నీ జీవితంలో ఉండును గాక. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి రేపు నుంచి నీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. ఎవరిని? ఏడ్చేవారిని, దుఃఖపడేవారిని, వేదనలో ఉండేవారిని, బాధల్లో ఉన్నవారిని నీ దగ్గరికి పంపిస్తాడు దేవుడు. ఏం కాదులే, పోతుందిలే అని మాత్రం అనబాక. ఏమిచ్చి పంపించాలో వాళ్ళకి తిరిగి చెప్పాలి. ఉల్లాస వస్త్రాన్ని. నీ దగ్గరకు వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నీ దగ్గరకు వస్తే వాళ్ళు ఆదరణ పొందుకోవాలి. నీ దగ్గరకు వస్తే కన్నీటితో వచ్చారేమో, ఆనంద తైలంతో వారిని తిరిగి పంపించాలి నువ్వు. ఆమేన్. ఈ ప్రాజెక్ట్ ఇదే మనది ఈ భూమి మీద. అనేకుల్ని గాయపరచడం కాదు, మాటలతో, నీ డ్రెస్సులతో. నీ డ్రెస్తో అనేక మందిని గాయపరుస్తున్నావు. నీకు అది తెలుసా? యు ఆర్ నాట్ నోయింగ్ యువర్ స్పిరిచువల్ రల్లమ్మా. నీకు స్పిరిచువల్ లైన్ ఎవరికి తెలియట్లేదు. నీ మాట తీరు, నీ వస్త్రము, నీ అలంకరణ అనేక మందిని గాయపరుస్తుంది. ఎన్నిసార్లు ఎంతమందిని గాయపరిచారు మీరు వస్త్రాలు వేసుకొని? చాలాసార్లు, మెనీ టైమ్స్ యు హర్ట్ మెనీ పీపుల్ బై వేరింగ్ సమ్ నాన్సెన్స్ క్లోత్స్. మీరు భయంకరమైన అనవసరమైనటువంటి వస్త్రాలు వేసుకొని మీరు అనేక మందిని గాయపరిచారు. గాయపరచలేదా? గాయపరిచారా? మరి ఒప్పుకోవాలిగా సంఘంలో. తన అతిక్రమములు ఒప్పుకున్నవాడు దాచిపెట్టక వర్ధిల్లును. అంతే కదా? తన అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకున్నవాడు వినబడలా. తప్పుని ఒప్పుకున్నా కూడా బ్లెస్ అవుతాం మనం. ఆమెన్, ఆమెన్. ఎక్కింది ఎవరికన్నా? తప్పుని ఒప్పుకున్నా బ్లెస్ అయిపోతాం. అది బ్లెస్సింగ్ యొక్క పవర్. ఆమెన్. ఎంతమంది నేను వస్త్రాలు వేసుకుని అనేక మందిని గాయపరిచాను మీ గత జీవితంలో? ఎంతమంది చేశారు ఈ పనులు? ఎంతమందిని మీ మాటతో, మీ ప్రవర్తనతో, మీ యొక్క వేదన వస్త్రాలు వేసుకొని, దుఃఖం అనే వస్త్రాలు వేసుకొని, జిడ్డు మొఖాలు వేసుకొని, భయంకరమైన వస్త్రాలు వేసుకొని అనేక మందిని గాయపరిచారు. ఆ వస్త్రాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఆమేన్. చెప్పండి, తండ్రి అయిన దేవా, యేసయ్యా, మాకు తెలియక అటువంటి వస్త్రాలన్నీ వేసుకున్నాం. ఈ రోజు నుంచి ఆ దుఃఖం అనే వస్త్రం మేము వేసుకోము, వేదన అనే వస్త్రం మేము వేసుకోము, కన్నీరు కార్చే వస్త్రం మేము వేసుకోము, బాధపడే వస్త్రాలు మేము వేసుకోము, గాయపరిచే వస్త్రాలు మేము వేసుకోము, శోధించే వస్త్రాలు మేము వేసుకోము, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే వస్త్రాలు మేము వేసుకోము. ఆమేన్. మాటిస్తున్నాము తండ్రి, మాటిస్తున్నాము తండ్రి, మాటిస్తున్నాము తండ్రి. ఆమేన్. Whenever you wake up in the morning, బయటికి వెళ్ళవా? డ్యూటీలకు పోవా? బీరువా తీసి ఏ వస్త్రాలు వేసుకోవాలా? గట్టిగా చర్చ్ అందరు గట్టిగా చెప్పాలి. గట్టిగా 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 ఉల్లాస వస్త్రాన్ని వేసుకోవాలి. That's how people recognize Christians. That's how people recognize believers. That's how people recognize he is a real Christian. Amen. నువ్వు లోకంలో కలిసిపోతున్నావు. వాడు ఎలా ఉద్యోగం చేస్తున్నాడో నువ్వు కూడా అలాగే ఉద్యోగం చేస్తున్నావు. వాడు ఎలా నడుస్తున్నాడో నువ్వు కూడా అలా నడుస్తున్నావు. నీకు వాడికి తేడా ఏంటి? స్పిరిట్, స్పిరిట్, స్పిరిట్. ఆమేన్. అది మనకు అర్థమవుతుంది. బీరువా తెరిచారంటే ఏ వస్త్రాన్ని తీయాలా? రోజు వేసుకున్న తప్పులేదు, రోజు వేసుకోండి. అబ్బా రోజు హ్యాపీగా ఉన్నాను, ఈ రోజన్నా కొంచెం ఏడుస్తాను, రోజు అసలు ఫుల్ జాయ్ తట్టుకోలేకపోతున్నాను, ఈ రోజన్నా కొంచెం ఏడుస్తాను. నువ్వు ఇట్లా తట్టుకోలేవనే దేవుడు అన్నీ ఇస్తాడు నీకు ప్యాకేజ్లో. కొంచెం దుఃఖము, కొంచెం బాధ, కొంచెం నవ్వు, కొంచెం ఆనందము అన్నీ ఉంటాయి ఫ్యామిలీలో. అన్నీ కలిపితేనే కూర. ఆమేన్. ఒకవేళ నీలో ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, నువ్వు పేషెంట్ అని అర్థం. అర్థమవుతుందా? ఎస్. ఎవ్రీ డే మార్నింగ్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏ వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి? చెప్పాలి. ఉల్లాస వస్త్రం. నీ ముఖము, నీ వస్త్రాలు, నీ మాట తీరు, నీ భాష అన్నీ ఉల్లాస వస్త్రం వేసుకుంటే అందరూ నిన్ను గుర్తుపడతారు. ఆమేన్. అందరూ నిన్ను గుర్తుపడతారు. నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని,
నువ్వు వేదనతో, శోధనతో, ఆ నిట్టూర్పులు, బాధ, ఆ వస్త్రాలు నువ్వు వేసుకున్నావంటే ఖచ్చితంగా నిన్నెవరు దేవుని కుమారుడని గుర్తుపట్టరు. దే విల్ గివ్ యు అ టైటిల్, బ్రోకెన్ వెజల్. విరిగిపోయిన జీవితం గలవాడా, విరిగిపోయిన కుమార్తె, కూలిపోయిన కుమార్తె, నాశనం అయిపోయిన కుమారుడా అంటారు ప్రజలు. హల్లెలూయా. డోంట్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు ప్రొఫెసై ఆన్ యువర్ లైఫ్. డోంట్ గివ్ దెమ్ ఎ ఛాన్స్. ఎంతమంది రోజు నుంచి జాగ్రత్తగా వస్త్రాలు వేసుకుంటారు? ప్లీజ్. ఈ భూలోకంలో చాలా వస్త్రాలు ఉన్నాయి, ఈ భూలోకంలో చాలా షాపులు ఉన్నాయి, ఈ భూలోకంలో చాలా వస్త్రాలు ఉన్నాయి. యూ క్యాన్ పిక్ ఎనీ క్లోత్స్ ఫ్రమ్ ఎనీ షాప్, బట్ ఈజ్ ఇట్ ద రైట్ క్లాత్? ఈజ్ ఇట్ ద రైట్ గార్మెంట్? క్రైస్తవులు వేసుకోవాల్సిన వస్త్రం అదేనా? దేవుని కుమారుడు వేసుకోవాల్సిన వస్త్రం అదేనా? దేవుని కుమార్తె వేసుకోవాల్సిన వస్త్రం అదేనా? చూసుకొని తీసుకో. ఆమెన్. Then you will be a blessing to many people. Amen. Hallelujah. So this is a very serious topic. This is a very serious topic. చూసుకొని తీసుకో. బైబిల్లో ఏ వస్త్రాలంటే ఆ వస్త్రాలు లేవు. దేవుడిచ్చే, దేవుడి దగ్గర ఉన్న వస్త్రాలే బైబిల్లో ఉన్నాయి. ఆమెన్. కానీ దొంగ మార్కెట్లో నువ్వు వేసుకోకూడని వస్త్రాలు కూడా నీ ముందు పెట్టాడు అపవాది. ఎందుకంటే బై ఛాన్స్ నువ్వు తీసుకుంటావేమో అని గొప్ప నమ్మకం వాడికి. బై ఛాన్స్ నువ్వు దాన్ని పిక్ చేస్తావేమని మంచి దృఢమైన విశ్వాసం ఉంది నీ మీద వాడికి. ఎస్, వాడి విశ్వాసం పాస్ అయింది. పాస్ అవ్వలేదా? దగ్గరుండి పాస్ చేయలేదా మీరు? ఏమ్మా? సో మార్కెట్లో మీరు వేసుకోకూడని బట్టలు కూడా అమ్ముతున్నారు తెలుసా? మనం ఏం కొనుక్కోవాలి? క్రైస్తవుడు ఏం వేసుకోవాలో అదే కొనుక్కోవాలి. మరి ఉల్లాస వస్త్రం మార్కెట్లో దొరకదు కదా. KLM షాపింగ్ మాల్లో దొరుకుతుందా? చైనా బజారా, చందన బ్రదర్స్, చందన బ్రదర్స్ దొరుకుతుందా? దొరకదు. మీకు వస్త్రాలు కావాలంటే మందిరానికి రండి. ఆమేన్. హల్లెలూయా. మంచి మంచి వస్త్రాలు కావాలంటే మందిరానికి రండి. మీరు మందిరం నుంచి తీసుకెళ్ళండి అనేక వస్త్రాలు. అనేక మంది అడగకపోతే అప్పుడు అడగండి నన్ను. ఏంటి ఎంత ఆనందంగా ఉన్నావు, ఏమిటి అంత సంతోషం, కష్టాలు ఏమంటే చాలా నీకనే ఎక్కువ ఉన్నాయి, మరి ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నావంటే యెహోవా నా బలం అనాలి. ఆమేన్. హల్లెలూయా. నీ వస్త్రాలు చూసి భయపడాల జనాలు. ఆమేన్. అటువంటి వస్త్రాలు నా కుమారుడా, నా కుమార్తె నువ్వు మార్కెట్లోకి వేసుకెళ్ళాలి, లేదంటే అందరిలో కలిసిపోతాం మనం. సో దేవుడిచ్చిన వస్త్రాలనే మీరు తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. ఏమని తీసుకెళ్తే రోజు నుంచి you can buy clothes and garments in the church. Amen. You can buy. అయ్యా నాకు ఒక ఉల్లాస వస్త్రం ఇవ్వండి. ఆమెన్. నాకు ఒక స్తుతి వస్త్రాన్ని ఇవ్వండి. నాకు ఒక ఆనంద సంబంధమైనటువంటి వస్త్రాన్ని ఇవ్వండి. అటువంటి వస్త్రాలు మీరు అడిగినప్పుడు దేవుడి దగ్గర తండోపతండాల దగ్గర ఉన్నాయి వస్త్రాలు. అవన్నీ మీకు దేవుడిచ్చును గాక. మీరు అడిగితే బర్త్డే రాగానే అడుగుతారు నాకు ఒక డ్రెస్ తీసివా అని. క్రిస్మస్ రాగానే అడుగుతారు నాకు ఒక డ్రెస్ తీసివా అని. మరి మీరు బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు ఎందుకు అడగట్లేదు దేవుడిని వస్త్రాలు? నాకు ఒక ఉల్లాస వస్త్రం కావాలి ప్రభువా, నాకు ఇవ్వవా? నేను దుఃఖముతో నిండిపోయాను, బాధతో నిండిపోయాను, వేదనతో నిండిపోయాను ప్రభువా. గివ్ మీ సమ్ గార్మెంట్స్ ఆఫ్ జాయ్ ఫాదర్, సో ఐ విల్ బి జాయ్ఫుల్ ఫ్రమ్ టుడే అని నువ్వు ఎందుకు అడగట్లేదు? ఎందుకు తెలుసా? తెలియదు నీకు. ఏం లేదు, తెలియదు అంతే. దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఓ తెగ ప్రార్థన చేసేస్తా ఉంటారు. ఈ ప్రార్థనల గిద్దలు నడవు. దేవుడిచ్చింది తీసుకెళ్ళి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు ప్రభా ఈ చెత్త వస్త్రాలు తీసిపడే ప్రభా, నీ ఉల్లాస వస్త్రం నాకు ధరింపు చేయి తండ్రి అని అడిగినప్పుడు దేవుడు మనకిస్తాడు. ఆమేన్. నెవర్ ఫర్గెట్ దిస్, నెవర్ ఫర్గెట్ దిస్. ఎప్పుడు ఎవరు మర్చిపోకండి. మేబీ గాయపడరా అని నేను అనను, దుఃఖపడరా నేను అన్ను, అవన్నీ జీవితంలోకి వస్తాయి. బట్ అవన్నీ మనము తీసేసి మంచి వస్త్రాలు వెంటనే వేసుకోవాలి. ఆమేన్. మన దేవుడి దగ్గర చాలా ఉన్నాయి, మన ప్రభు దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మనం వేసుకున్నాను గాక. ఆమేన్. ఇంకొకసారి మీరు దుఃఖపడినా, మీరు ఏడ్చినా, మీరు బాధపడినా ఆల్రెడీ బైబిల్లో ఏమున్నాయి? వినబడలా? ఉన్నాయిగా. వెంటనే ఆ మురికి బట్టలు తీసి బట్టలు వేసుకోవచ్చు కదా. అంటే మీకు మురికి అంటే అంత ఇష్టమా? దరిద్రం అంటే అంత ఇష్టమా? బాధపడ్డం అంత ఇష్టమా? నేను ఏడిస్తే నలుగురు చూస్తారు నన్ను, అప్పుడు నా దగ్గరకు వస్తారు, అప్పుడు నన్ను పట్టించుకుంటారు. ఆ కథలు ఉడకవు ఇప్పుడు. నేను ఇబ్బంది తిను మహాడు నాకెందుకు, తిని నీళ్ళ మనం పడుకోవాలి.
ఆమేన్. అలగడం మీ ప్రాబ్లం, బాధపడడం మీ ప్రాబ్లం. మరి వేరే వాడిని ఎందుకు పనిష్మెంట్ చేస్తారు? మరి మీ అలుగు నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. నీ బాధ కుటుంబం మీద ప్రెషర్ పడుతుంది. నీ వేదన కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ షేక్ చేసి పడేస్తుంది. అండ్ యూ విల్ బీ ద కల్ప్రిట్స్ అండ్ యూ విల్ బీ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. ఎవరి ఇంట్లో ఎవరు బాధపడినా వాళ్ళకి ఒకటి స్క్రిప్చర్ చూపించండి, బైబిల్లో ఆ వస్త్రం ఉంది, దయచేసి ఆ వస్త్రాన్ని తీసివేసి ఈ వస్త్రాన్ని వేసుకోండి అని చెప్పండి. ఆమేన్. సో నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్లెష్, నీ ఆత్మకు కూడా వస్త్రాలు కావాలా? ఆమేన్, ఆమేన్. సో ఈరోజు నుంచి జాగ్రత్త, మర్చిపోకండి, నువ్వు ఈ వస్త్రాలు వేసుకోండి. ఆమేన్.